హిట్టా ఫటాలో మీకైతే ఒక డబ్బింగ్ మూవీ అని చెప్పొచ్చు. మలయాళం మూవీ తెలుగులో డబ్ అయిన మూవీయే ఏఆర్ఎం ఆమ్ అని కూడా అంటారు దీన్నే. సో ఈ మూవీ అయితే చూడడం జరిగింది. దానికి సంబంధించి మూవీ ఎలా ఉంది, ఏంటి, మీరు ఈ వీకెండ్లో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చా లేదా అనే విషయాలు అయితే నేను ఇప్పుడు చెప్పేస్తాను. మీరైతే ఈ వీడియోని ఫుల్గా కంప్లీట్గా అయితే చూడడానికి ప్రయత్నించండి. చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఏఆర్ఎం ఈ మూవీని ఒక కొత్త డైరెక్టర్ అని చెప్పొచ్చు, జితిన్ లాల్. సో తన ఫస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే చాలా బ్యాక్గ్రౌండ్లో వేరే వేరే మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా, షార్ట్ ఫిల్మ్స్కి, వెబ్ సిరీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ చాలా ఏళ్ళు కష్టపడి దాని గురించి అన్ని స్టడీ చేసి మరీ తీసిన మూవీ అనమాట. ఇది 3D వర్షన్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది థియేటర్స్లో. అయితే మనం చూస్తున్నప్పుడు చాలా అంటే విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా తీసారబ్బా అని అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్తున్నా, సినిమా అయితే కాస్త ల్యాగ్గా ఉంది, కొంచెం లెంత్, ఐ మీన్ రన్ టైం అన్నది కొంచెం లెంతీగా ఉంది, కానీ సినిమా మాత్రం బాగుందండి. ఒక ఫీల్ అన్నది మనకి కనెక్ట్ చేస్తుంది. సో ఏఆర్ఎం అంటే మనకి లైక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో అట్లీట్లో చెప్పింది ఏంటంటే అజయ్ గాడి రెండో దొంగతనం అనమాట. సినిమాకి ఉన్న టైటిల్ అది. అజయ్ గాడి రెండో దొంగతనం. ఏం చేశాడు, ఎలా చేశాడు, దొంగతనం చేసి పట్టుబడ్డా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మనం ఏఆర్ఎం చూడాల్సిందే. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టొవినో థామస్ గురించి. టొవినో థామస్ మనం ఆల్రెడీ గతంలో కొన్ని సినిమాలు చూసాం. 2018 కానీ, మిన్నల్ మురళి కానీ, ఇలాంటి సినిమాలో నటించి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు తన యాక్టింగ్తో. సో హీజ్ ఎ మలయాళీ స్టార్. సో తెలుగులో అన్ని తన డబ్బింగ్ సినిమాసే మనం చూడడం జరిగింది, ఎంజాయ్ చేసినవి కూడా జరిగింది. అయితే ఈ సినిమాలో తను 3 క్యారెక్టర్స్లో కనిపించబోతుంటాడు అనమాట. అజయన్, 3 క్యారెక్టర్ల పేర్లు ఉంటాయి. అంటే మలయాళం పేర్లు కాబట్టి అంత గుర్తులేదు నాకు. అజయన్, మునియన్, కుంజనియన్ అని 3 పేర్లు అనమాట. పర్లేదు, నాకు బాగానే గుర్తుంది. ఓకే, అజయన్, మునియన్, కుంజయన్ అని 3 పేర్లతోటి 3 గెటప్స్ ఉంటాయి. సో ఒకటి జనరల్ మన ఏజ్ ప్యాటర్న్లో ఉన్న సినారియోలో కనిపిస్తుంది. ఇంకోటి ఇంకొంచెం 80s, 90s, 70s బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఇంకొంచెం రాజుల కాలంలో గెటప్ ఉంటుంది అనమాట. సో ఈయన కలరీ యోధుడు అనమాట. కలరీ అనేది ఒక కళ, ఒక ఆర్ట్ ఫామ్ అనమాట. లైక్ మన కుస్తీ పోటీలు ఎలా ఉంటాయి, అలా కలరీ అన్నది అటు సైడ్ బాగా ఫేమస్ ఉన్నటువంటి ఆర్ట్ ఫామ్. సో అది దానికి సంబంధించిన ఒక యోధుడు. సో కట్ చేస్తే తనకి 3 క్యారెక్టర్స్ చేశాడు కదా. 3 క్యారెక్టర్స్కి 3 హీరోయిన్స్ ఉన్నారు. లైక్ ప్రజెంట్ జనరేషన్ క్యారెక్టర్కి అయితే కృతి శెట్టి, అండ్ రాజుల కాలం దానికైతే ఐశ్వర్య రాజేష్ ఉన్నారు. ఆ తర్వాత మిడిల్ దొంగతనం చేసే ఆ క్యారెక్టర్, మిడిల్ ఏజ్ క్యారెక్టర్కి అయితే సురభి గారు అనమాట. వీళ్ళు 3 కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. చిన్న స్కోప్ పాత్రే. వీళ్ళిద్దరిలో కల్లా కూడా కృతి శెట్టి పాత్ర కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది చూస్తుంటే ఆన్ స్క్రీన్లో. మనము మన ఉప్పెనలో బేబమ్మని చూసినట్టు అనిపిస్తుంది అనమాట ఈ పాత్రలో. మళ్ళీ దానికి ఒక కంబ్యాక్ లాగా నిలుస్తుందని అయితే నాకు అనిపించింది. సో ఈ సినిమాలో టైటిల్లోనే మనకు చెప్పేశాడు అజయ్ గారి రెండో దొంగతనం. ఒకటి ఏంటంటే, ఈ కుంజయన్ అన్నవాడు చాలా తెలివైనవాడు, చాలా సమర్థుడు, కలరి యోధుడు, అంతా సూపర్ ఉంటుంది. సో ఆయన్ని రాజు మోసం చేస్తాడు. ఇదంతా కూడా ఒక విగ్రహం, ఒక దీపం చుట్టూరు తిరుగుద్ది అనమాట. సో ఆ దీపం అన్నది ఒక రాజు బహుమతిగా అడుగుతాడు మన కలరి యోధుడు కుంజయన్. సో తనకి రాజు తనని మోసం చేస్తాడు. సో మోసం చేశాడని తెలుసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని ఈ మిడిల్ పర్సన్ ఎవరైతే ఉంటారో మణియన్, సో మణియన్ ఏం చేస్తాడంటే దాన్ని దొంగతనం చేసేస్తాడు. దొంగతనం చేసి దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తాడు. సో ఆ రీప్లేస్ చేసింది మన అజయన్ కనుక్కున్నాడా లేదా అన్నదే సినిమా అనమాట. సో అజయన్ తాతే, ఎవరైతే మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అజయన్ తాత అనమాట. సో మంజయన్ సంథింగ్ ఉన్నాను కదా ఆయన. సో ఆయన తాత అనమాట. ఆయన దాసేస్తాడు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత దొంగ కాబట్టి తిన ఫ్యామిలీని కూడా అందరూ కూడా, మీకు తెలుసు కదా అప్పట్లో ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళని, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని గుళ్ళోకి రానివ్వకుండా దూరంగా పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. ఆ తరహాలోనే ఈ సినిమా అంతా నడుస్తుంది. సో వీళ్ళని కూడా అలాగే గుడిలోకి రానివ్వకుండా అంటరానోళ్ళలాగా చూడడము, ఊరు బయట ఉండమని అనడాలు, వాళ్ళ తాత దొంగ కాబట్టి ఊర్లో ఏది పోయినా అజయనే చేశాడని చెప్పి తన మీదే కేసులు పెట్టడం, తననే దోషించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. 3 క్యారెక్టర్స్లో తన వేరియేషన్ అన్నది చాలా అద్భుతంగా చూపించాడండి టొవినో మాత్రం. రోహిణి గారు టొవినోకి అజయ్ క్యారెక్టర్కి తల్లి పాత్రలో ఆవిడ పోషించడం జరిగింది. అండ్ చాలామంది చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. స్టోరీ టెల్లింగ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అంటే
ఇవేంటంటే ఒక ట్రెజర్ హంట్ మూవీస్ ఉంటాయి చూసారా? సో, అలాగా ఇందులో ఆ దీపాన్ని ఒరిజినల్ దీపాన్ని ఎక్కడ పెట్టాడు రాజు అన్నది ఒక ట్రెజర్ హంట్ లాగా చూపిస్తారు. ఆ ఎపిసోడ్ అంతా కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం. వీఎఫ్ఎక్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సో, కాస్టింగ్ విషయంగా చూసుకుంటే కనుక నేను మీకు ఆల్రెడీ అందరికీ చెప్పాను. బెసిల్ అండి. 'జై జై జై హే' ఫేమ్ ఉన్నారు కదా బెసిల్. ఆయనే ఇందులో మన టొవినోకి ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్‌లో చేస్తున్నారనమాట. 'జై జై జై హే'లో హీరో అనమాట. సో, ఆయనేంటంటే ఆయన కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్. యాక్చువల్లీ 'మినల్ మురళి' అన్నది తనే డైరెక్ట్ చేశారు. సో, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి క్యారెక్టర్ కూడా చాలా చాలా బావుంటుంది. కామెడీ పరంగా కూడా మనం కొన్ని చూడొచ్చు. కొన్ని కొన్ని సీన్స్‌లో మనకు మంచిగా కామెడీ అన్నది కనిపిస్తూ ఉంటుంది. నేను పూర్తిగా ప్లాట్ అయితే రివీల్ చేయట్లేదు. ఇంతకీ అజయ్ దొంగతనం చేశాడా? రెండో దొంగతనం అంటున్నారు. అదేంటి అన్నది చేశాడా లేదా అన్నది మనం చూడాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఆ దీపం ఉన్న విగ్రహాన్ని తను కనుక్కున్నాడా లేదా? ఈ బ్యాక్వర్డ్ కాస్ట్ పీపుల్ అన్న వోళ్ళు గుడిలోకి ఎళ్ళగలిగారా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు డెఫినెట్‌గా మీ దగ్గరున్న థియేటర్స్‌కి వెళ్ళి సినిమానైతే చూసేసేయండి. నిజంగా వర్త్ వాచ్ మూవీస్‌లో ఇది ఉంది అని చెప్పి నేను చెప్పేస్తాను 'ఏఆర్ఎం'. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనిషిని కాసేపు సినిమాలు అలా కట్టి పడేసేలా అయితే మనం చూడొచ్చు. విజువల్ వండర్ అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. సో, మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి వెళ్ళి ఒక మంచి మూవీని ఎంజాయ్ చేయాలి. అది కూడా విజువల్ వండర్‌గా చూడాలి అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ 'ఏఆర్ఎం'. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం అండ్ మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు ఫాలో పూరా లోకల్ అండ్ దిస్ ఈస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బై.